హాయ్ అండి. నా పేరు నాగజ్యోతి. మా బాబు పేరు కుశల్ సాయి. ఫస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఐ కాంటాక్ట్ లేదు, స్పీచ్ అని చెప్పారు. ఆటిజం అన్నారు. దాని గురించి కూడా ఒక ఐడియా లేదు. మెయిన్ ప్రాబ్లమ్ అయితే కుశల్‌తో స్పీచ్ లేదు, ఐ కాంటాక్ట్ లేదు, పిల్లలతో కలిసి ఆడుకునేవాడు కాదు. డాక్టర్ ఫాలో అయ్యి మెడిసిన్స్ వాడాము. నెక్స్ట్ అది చేసినా మాకు ఏమి అంత చేంజ్ ఏం కనిపించలేదు. తర్వాత ఏదో థెరపీ ఇప్పించాలి. ఇప్పిస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతారు అని అనిపించి థెరపీ స్టార్ట్ చేశాం. థెరపీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎక్కడని చూస్తున్నాము. ఒక సెంటర్‌కి వెళ్ళాము గానీ అంతేం అనిపించలేదు. తర్వాత నెక్స్ట్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ చెప్పారు. హ్యాపీ చైల్డ్ ఉంది. అక్కడ బావుండిద్ది. ట్రై చేయండి ఒకసారి అని చేస్తే అప్పుడు హ్యాపీ చైల్డ్‌కొచ్చాము. వచ్చినాక అసెస్మెంట్ తీసుకున్నాక జాయిన్ చేద్దాం అనుకున్నాం. ఈ మేడం రిసీవ్ చేసుకోవడం గాని, మాట్లాడటం, చెప్పడం గూడా అంతా బాగా నచ్చింది. ఫస్ట్ దీని గురించి ఎలా ఉండిద్దని తెలీదసలు నాకు. ఫస్ట్ ఐ కాంటాక్ట్ లేదు. అసలు నన్ను పిలుస్తాడా, స్పీచ్ వచ్చిద్దా అనుకున్నాను. ఏం మాట్లాడేవాడు కాదు, చెప్పేవాడు కాదు. ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చేవాడు కాదు. ఇక్కడికొచ్చినాక స్టార్ట్ చేసినాక స్పీచ్ ఇంప్రూవ్‌మెంట్ అయింది. అమ్మ అని పిలవటం, అందరిని గుర్తుపట్టడం, చెప్పడం, తన నీడ్స్ తను అడగటం. ముందు అది లేదసలు. మాట్లాడేవాడు కాదు, చెప్పేది అర్థమయ్యేది కాదు. అమ్మమ్మ, తాతయ్య అని గుర్తుపట్టడం, అందరినీ అడగటం, మాట్లాడటం చేస్తున్నాడు. అలాగే బ్రషింగ్, టాయిలెట్ ట్రైనింగ్ గూడా ఇక్కడికొచ్చినాకే వచ్చింది. హ్యాపీ చైల్డ్‌లో ఇప్పుడు కుషల గురించి ఒక ఇష్యూ గానీ, ఒక ప్రాబ్లమ్ ఉందంటే అది దేనివల్ల వస్తుందో దాన్ని అబ్జర్వ్ చేసి దీనికి ఏం చేయాలి, సజెషన్స్ కానీ ఇవ్వటం, అవి ఫాలో అవ్వటం, ఈ ప్రాబ్లంకి ఇలా చేయాలి, ఈ ఇష్యూకి ఇలా చేయాలి అని చెప్పేవాళ్ళు. బాగా టిప్స్ నాకు తెలిసేది కాదు. కుషల్ ఇక రావటం వల్ల స్పీచ్ ఇంప్రూవ్మెంట్ అయింది, నీడ్స్ చెప్పడం, తను ఓవరాల్‌గా అండర్‌స్టాండింగ్ పెరిగింది. నేను డీల్ చేయగలుగుతున్నాను వాడిని ఎలా చేయాలని. నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ చైల్డ్ గురించి వేరే పేరెంట్స్ రికమెండ్ చేస్తాను. థెరపిస్ట్‌లు గానీ, గాయత్రి మ్యామ్ గానీ, మనం కేరింగ్‌గా చూసుకోవడం, మనకి ఏం కావాలి, కిడ్‌కి ఏం అవసరం, అప్పటికప్పుడు కనుక్కోవటం, థెరపిస్ట్‌లు ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం, కిడ్ గురించి అబ్జర్వ్ చేసి, అర్థం చేసుకొని వాళ్ళు డీల్ చేస్తారు. దానివల్ల మనకి ఇంప్రూవ్‌మెంట్ బాగా వచ్చిద్ది. మేడం గూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అడుగుతూనే ఉంటారు. థెరపిస్ట్‌ని కిడ్ గురించి మాట్లాడటం, వాడికి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, దినేష్ సార్ అందరూ గూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. అది అనేది ఇంప్రూవ్‌మెంట్ ఎక్కువగా ఉండిద్ది కిడ్‌లో. అందువల్ల నేను హ్యాపీ చైల్డ్‌కి వెళ్ళమని కొంతమంది అనుకుంటారు థెరపీస్ ఎందుకు మనం ఇంట్లో నేర్పిస్తే చాలు నేర్చుకుంటారని. కానీ థెరపీ ఇస్తేనే మనకి రిజల్ట్ గానీ, ఇంప్రూవ్‌మెంట్ గానీ, దానికి మన కిడ్‌కి ఉన్న ప్రాబ్లమ్‌కి ఏం చేయగలం, ఎలా డీల్ చేయాలి, ఎలా ఇంప్రూవ్‌మెంట్ గానీ, అండర్‌స్టాండింగ్ గానీ ఏదైనా సరే థెరపీ ఇస్తేనే మనకి అది ఇంప్రూవ్‌మెంట్ తెలుస్తుంది. నేనైతే ఫస్ట్ కుషల్ అదే ఇక్కడ చేస్తే నా దగ్గర చేసేవాడు. ఇక్కడ వింటేనే నా దగ్గర ఇంప్రూవ్‌మెంట్ చేసేవాడనమాట. అది మనకి థెరపీలోనే, క్లాసెస్ తీసుకుంటేనే వచ్చింది. థ్యాంక్ యూ హ్యాపీ చైల్డ్. అండ్ కుషల్‌కి సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్స్.